ఇప్పుడు 40,000 కోట్ల లెక్కలు మీరు చెప్పిర్రు. ఇది మీడియాలలో మేము కూడా మాట్లాడుతూనే ఉన్నాం. 40,000 నుంచి 81,000 కోట్లకు సంబంధించి 41,000 ఉంది ఇక మధ్యలో. వీటికి సంబంధించిన లెక్కలు ఏంది, ఎక్కడ ఖర్చు అయింది, అసలు విద్యుత్ తెలంగాణలో ఎంత ఉత్పత్తి చేస్తుర్రు, తెలంగాణకు ఎంత అవసరం, దానికోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆ వివరాలు ఏంటి? వాస్తవానికి మన దగ్గర ఉత్పత్తి అయ్యే కరెంటు ఈ రోజున చూసినట్లయితే మనకు ఉన్నటువంటి ఇన్స్టాల్ కెపాసిటీ అంటాం. ఇన్స్టాల్ కెపాసిటీ మనకు ఉన్నటువంటి కేటీపీఎస్ కావచ్చు, అంటే థర్మల్, మూడు రకాల పవర్ వస్తుంది మనకు. ఒకటి థర్మల్, రెండు ఐడల్, మూడోది సోలార్. సోలార్ నుంచి వచ్చేది చాలా తక్కువ మనకు తెలంగాణలో. ఐడల్ నుంచి వచ్చేది సుమారుగా 2,400 మెగావాట్లు వస్తుంది. అట్లాగే థర్మల్ నుంచి వచ్చేది 4,042 మెగావాట్లు చిల్లర వస్తుంది. మొత్తంగా చూస్తే 6,485 మెగావాట్ల కరెంటు మాత్రం మనకు ఉత్పత్తి అయింది. మన తెలంగాణకు కావాల్సిన కరెంటు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అంటే ఇప్పుడు చలికాలం కాబట్టి కొంచెం కన్జంప్షన్ తక్కువ ఉంటుంది. ఈ రకంగా చూస్తే మనకి 13 నుంచి 14,000 మెగావాట్లు సరిపోతుంది.